పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బ్రహ్మోస్లా దూసుకెళ్లాయి. అమెరికా, చైనా వాణిజ్య చర్చలు, రష్యా, యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి వంటి అంతర్జాతీయ అంశాలు ఇందుకు తోడయ్యాయి. దీంతో దేశీయ సూచీలు ఆకాశమే హద్దుగా పైకెగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,000కు పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ 25,000 మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలు ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 16 లక్షల కోట్ల మేర పెరిగి 432 లక్షల కోట్లకు చేరింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారిన వేళ సెన్సెక్స్ ఆరంభంలోనే 80,803.80 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే దూకుడు కొనసాగించింది. ఇంట్రాడేలో 3,000 పాయింట్లకు పైగా లాభంతో 82,495.97 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 2,975.43 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 916.70 పాయింట్ల లాభంతో 24,924.70 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువగా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, ఇండస్ ఇండో బ్యాంక్ మినహా మిగిలిన షేర్లు లాభాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా రాణించాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. దీనిపై పూర్తి విశ్లేషణ గీతానంద్ గారు అందిస్తారు. గీతానంద్ గారు నమస్తే అండి. ఇవాళ స్టాక్ మార్కెట్స్ కు సంబంధించి ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం మీరు ఏ విధంగా వివరిస్తారు? సో మనకి గత కొద్ది రోజులుగా చూసినట్లయితే 6 నెలలు దాదాపు మార్కెట్ నష్టాల్లో ఉండింది. 26,000 స్థాయి నుంచి కూడా మనం చాలా పెద్ద పతనాలు చూసాం. అయితే రీసెంట్ గా మళ్ళీ మార్కెట్లు తిరిగి పెంచుకుంటున్న సమయంలో మార్కెట్లు పాలిట శాపల్లా మారింది భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం. దాదాపు గత కొద్ది రోజులుగా కన్సాలిడేట్ అయినటువంటి మార్కెట్స్ శుక్రవారం రోజు 24,000 స్థాయికి దగ్గరలో క్లోజ్ అయ్యాయి. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పోవడం, సీజ్ ఫైర్ అనేది రావడం, అలాగే రెండు పెద్ద అగ్రరాజ్యాలైనటువంటి చైనా అలాగే అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం, అలాగే ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ ఒక కొలిక్కి రానుండడం, ఇవన్నీ కూడా అంతర్జాతీయ క్లూస్ కానివ్వండి, దేశీయ క్లూస్ కానివ్వండి సానుకూల వాతావరణంతో స్టార్ట్ కావడంతో ఈ రోజు మార్కెట్ ఒక్కసారిగా 420 పాయింట్లు పెద్ద గ్యాప్ తో నిఫ్టీ ఓపెన్ కావడం మనం చూసాం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు మద్దతు లభించింది. దాంతో 916 పాయింట్లు ఏకంగా లాభపడింది. దాదాపు 6 నెలల గరిష్ట స్థాయిలో మార్కెట్లు క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఇది మంచి జోషిస్తుందని చెప్పొచ్చు మార్కెట్ లో. అయితే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వైపు నిఫ్టీ దూసుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా 24,600 కీలకమైనటువంటి రెసిస్టెన్స్ ని దాటి క్లోజ్ కావడం, 24,895 స్థాయి దగ్గరటువంటి మద్దతు కూడా రెసిస్టెన్స్ కూడా నిరోధ స్థాయిని కూడా దాటుతుండడం, ఇవి రెండు కూడా సానుకూల అంశాలుగా చెప్పుకోవాలి. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని సెక్టార్లు మార్నింగ్ చూసినట్లయితే ఫార్మా కొంత నెగటివ్ లో ఉండింది ట్రంప్ కామెంట్స్ తో, అది కూడా పాజిటివ్ లో క్లోజ్ కావడం ఈ రోజు సానుకూలమైనటువంటి అంశం కింద చెప్పుకోవాలి. టెక్నాలజీ షేర్లు చాలా రోజుల తర్వాత చాలా పెద్ద ర్యాలీ చేశాయి. అలాగే బ్యాంకింగ్ రంగం కూడా ముందుండి నడిపింది. సో ఓవరాల్ గా మార్కెట్ లో గత 6 నెలలుగా ఉన్నటువంటి నిరాశను దూరం చేస్తూ మే నెల మంచి ప్రారంభాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఎనీవే ఈ సంవత్సరాంతానికి మనం చూసినట్లయితే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వైపు నిఫ్టీ వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. గీతానంద్ గారు, నెక్స్ట్ ఎటువంటి సెక్టార్లలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు? మదుపర్లకు మీరేం చెప్తారు? ప్రస్తుతానికి టెక్నాలజీ షేర్స్ లో మంచి బ్రేక్అవుట్ కనపడతా ఉంది. సో టెక్నాలజీ షేర్ల వైపు దృష్టి సారించవచ్చు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ మీద కూడా దృష్టి సారించవచ్చు. రైట్ గీతానంద్ గారు, థ్యాంక్ యూ.